ఇచ్చిన అవకాశం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ సమయంలో అందరితో మాట్లాడండి. మాకు కావాల్సినటువంటి ఆధ్యాత్మిక విషయాలు బయటపరచమని యేసుక్రీస్తు అన్న పేర ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది. దేవుడిచ్చిన మరొక వర్షాన్ని మనం సద్వినియోగం. అపోస్తులైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతమైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క మాటలో మనం ఆలోచన చేస్తే ఇందులో కొన్ని విషయాలు మనం జ్ఞానం చేద్దాం ఈరోజు. ఒకటి, లోకంలో ఉన్నవారంటే బలహీనులను దేవుడు ఏం చేస్తానంటే ఎన్నిక చేస్తానంటున్నాడు, బలవంతులుగా చేస్తానంటున్నాడు. ఈ యొక్క క్రిస్మస్ కాలంలో మనం ఎక్కువగా జ్ఞానుల గురించి, గొర్రెల కాపర్ల గురించి, దేవదూతల గురించి, యోసేపు మరియా గురించి, బాప్తిస్మిచ్చి యోహాన్ గారి గురించి, వారి యొక్క తల్లిదండ్రులు ఎలిజబెత్, జకరియా గారి గురించి మనం చాలా విషయాలు మనం వింటాం. ఈ రోజు మనము ప్రత్యేకించి గొర్రెల కాపర్ల గురించి మనం విందాం. ఏమండి? ఎవరి గురించి అండి? గొర్రెల కాపర్ల గురించి మనం విందాం. సువార్తలకు వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చదువు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి. ఈ యొక్క మొట్టమొదటి సువార్త ఎంత అద్భుతమైన మాట అంటే, ఎంత ధన్యులంటే నిజంగా గొర్రెల కాపరులు. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన వార్త, శుభవార్త లేదా సువార్త. మొట్టమొదటిగా మనం చూస్తే క్రీస్తు జననం గురించి, క్రీస్తు పుట్టుక గురించి మొదటిగా ఎవరికి కలిగిందంటే అర్హత, ఎవరికి వచ్చిందంటే సువార్త ప్రకటించిన భాగ్యము గొర్రెల కాపరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీరు ఎవరంటే ఎన్నికలేని వారు, తృణీకరింపబడిన వారు, చెప్పాలంటే తక్కువ వారు. అందుకే దేవుడు మనం చూస్తే ఆయన సత్రంలో స్థలం లేక మనం అన్ని చదువుతాం. ఆయన ఎక్కడండి, ఎక్కడ పరుగు పెట్టారు? పశువుల పాకలు అంటే మనం చెప్పుకుంటాం కదా ఎక్కువ. అంటే దేవుడు ఎంత తగ్గింపు, ఒక సామాన్యమైన స్థితిలో ఆయన జన్మించారు. ఇప్పుడు అదే సువార్త ఒక సామాన్యమైనటువంటి ప్రజలు అంటే గొర్రెల కాపర్లకి మొట్టమొదటిగా అద్భుతమైనటువంటి సువార్త వారికి అందించబడింది. ఎవరి ద్వారా అండి? ఎవరి ద్వారా అండి? ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా ఈ మాట వినిపించింది. వారు వెంటనే వారు భయపడ్డారంట. ఏం చూసి? దేవుని మహిమ చూసి మిక్కిలి వారు భయపడ్డారంటే, చాలా భయపడ్డారు. మిక్కిలి ఎక్కువ కదా, చాలా భయపడిపోయారంట వెలుగుని చూసి.
అయితే ఆ దూతలు వచ్చేయమంటారు, మీరు భయపడకండి. ఇదేంటో తెలుసా? ప్రజలందరికీ, లోకంలో ఉన్న ప్రజలందరికీ ఇది శుభవార్త. ఈ శుభవార్త ఎలా ఉంటుంది? అందరికీ సంతోషకరంగా ఉంటుంది. మీరు భయపడకండి అన్న తర్వాత ఆ సువార్త ఏంటి, ఏం మాట ఇంతకీ? ఈ యొక్క దేవతలు ఏం చెప్పారంటే గొర్రెల కాపర్లకి ఈ సువార్త ప్రకటించండి. నెక్స్ట్ చదువు. ఓకే, నెక్స్ట్ చదువు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పట్టుకొని ఉంటా మీరు చూచుదరని వారితో చెప్పి. ఇది సువార్త. మొట్టమొదటిగా సువార్త ఏం చెప్పారు దేవదూతలు? దావీదు పట్టణమందు ఒక రక్షకుడు మీ కొరకు పుడతాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. మీకు మరి ఏమన్నా, మరి మీకు ఏం తెలుస్తుంది ఎలాగని? ఇప్పుడు వాళ్ళే ప్రశ్న వేస్తున్నారు. మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుని పెట్టుట మీరు చూస్తారు. ఇదే మీకు ఆనవాలు, ఇదే గుర్తు మీకు. ఎందుకంటే స్థలంగా వచ్చి దేవతలు వచ్చి ఒక రక్షకుడు పుడుతున్నాడంటే ఎలా నమ్ముతారు? నమ్మరు కదండి. అయితే మీకు ఒక ఆనవాలు. మీరు వెళ్ళండి, ఎక్కడికి? బెత్లెహేముకి వెళ్ళండి, దావీదు పట్టణానికి వెళ్ళండి. అక్కడ కనిపిస్తారు మీకు. ఎవరు కనిపిస్తారు? రక్షకుడు కనిపిస్తాడు. ఎంత నిజంగా ఆ సమయాన్న ఎంత నిజంగా ఆలోచన చేస్తే ఎంత మంచితనం అండి వాళ్ళకి. మొట్టమొదటిగా ఎన్నిక లేని వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏ అర్హత లేనటువంటి గొర్రెల కాపర్లకి క్రీస్తు యొక్క జననం గురించి, క్రీస్తు పుట్టు గురించి వారికి ఎంత మంచి దండం ఇచ్చాడండి. ఓకే, వెంటనే నెక్స్ట్ చదువుతుంది. వెంటనే ఆగలేదండి. అందుకే ఒక విషయం చెప్తాను, మనకి సువార్త మీరు ప్రకటించిన దేవుని పని చేసినప్పుడు వెంటనే చేయాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసామా మనం కష్టాల్లో పడిపోతాం. అది నిర్లక్ష్యం చేసావా, అశ్రద్ధ కలిగి ఉన్నావా, మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతలతో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుణ్ణి స్తోత్రం చేయించండి. ఇప్పుడు ఆరాధన చేస్తున్నారు ఎవరు? దేవదూతలు ఆరాధన చేస్తున్నారు. ఎవరికి? దేవునికి ఆరాధన. నెక్స్ట్ చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడని మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుమరండి ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువుల గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచారం చేశారు. చాలా ఇక్కడ ఆలోచన చేస్తే మనము ప్రియ సంగమా, దేవుని సంగమా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ మాట గొర్రెల కాపర్లు మనం ఆలోచన చేస్తే వారు ఆలస్యం చేసినట్టు ఇక్కడ మనకి కనబడటం లేదు. కానీ వారు వెంటనే ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుని యొక్క మహాకృపను వారు పొందుకున్నారు. వెంటనే గొర్రెల కాపర్లు ఏమని మనకు సెలవిస్తున్నారంటే, ఈ కార్యము మనకి ప్రభువే మనకి బయలుపరిచాడు, ప్రభువే మనకి ఇది సూచన అని వారు వెంటనే ఏం చేశారంటే ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి, ఈ సువార్తను ప్రకటించడానికి వెంటనే వారు ఎక్కడికి వెళ్ళారంటే బెత్లెహేముకి వెళ్ళారు. ప్రియ సంఘం, మరి ఈ యొక్క క్రిస్మస్ కాలంలో మరొక సంవత్సరంలో మనం అనేక విషయాలు మనం వింటున్నాం.
ఈ దినాలు కూడా మనం ఆలోచన చేస్తే ప్రత్యేకించి మనకి ఈ రోజు గొర్రెల కాపర్లు మన ముందుంచారు. ప్రియ సంగమా, మనము కూడా అందుకే చెప్పాను, మనకి సువార్తను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడిచ్చిన పనిని మనం కూడా ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. దేవుడిచ్చిన తరుణాన్ని మనం ఏం చేయాలంటే అది మనం ఉపయోగించుకోవాలి. ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లంట వెంటనే ఆ బెత్లెహేముకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెంటనే శిశువును చూసి సాగిలి పడ్డారు. ఏం పడ్డారండి? సాగిలి పడ్డారు. అంటే వారి యొక్క వీరు చెప్పినటువంటి దేవతలు చెప్పినటువంటి సూచన ఆనవాళ్ళు వారు కనుగొన్నారు, చూశారు, ఆనందంతో తిరిగి వచ్చారు. ఇక్కడ మంచి మాట చెప్తాను, మనం చదువుకుందాం. ఓకే, 20వ వచనం చదువుకుందాం. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేసి తిరిగి వెళ్ళి. చాలు 3 విషయాలు మనం నేర్చుకుందాం ఈ రోజు గొర్రెల కాపర్ల గురించి. గొర్రెల కాపర్లు మొదటిగా వారికి సువార్త వినబడింది. ఒకటి ఏంటంటే సువార్త వినబడింది. అది ఏ సువార్త? ఏ సువార్త? దావీదు పట్టణం మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది సువార్త. ఈ సువార్త పట్టుకుని అందుకే అంటారు, మేము విన్న వాటిని కన్న వాటిని అంటే ఏంటి? కన్న వాటిని అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు జన్మించినట్టు మేము చూసాం, ఆయన సువార్త మేము విన్నాం. ఇప్పుడు వారంట సువార్త చెప్పడానికి బయలుదేరుతున్నారు. హల్లెలూయా. ఈ దినాల్లో కూడా మనం ఆలోచన చేస్తే గొర్రెల కాపరికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు? ఎందుకు అంత తక్కువ వారికి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు బలహీనుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకో చెప్పనా, వారి గొర్రెల కాపర్లే కదా. చెప్పాలంటే ఆ గొర్రెలకి వైద్యుడు ఎవరు? గొర్రెల కాపర్లు. ఎందుకంటే ఏమైనా తప్పిపోయినా, ఏ పొదల్లో ఉన్నా, ఏ గుహలోకి వెళ్ళిపోయినా వారిని చక్కగా మరలా వాళ్ళు తీసుకురాగలరు. వారికి అంత నైపుణ్యం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. అందుకే ప్రత్యేకించి మనం ఆలోచన చేస్తే మన జీవితంలో నువ్వు ఏ విషయంలో ఎన్నిక లేని అనుకోవచ్చు, నాకు ఎటువంటి అర్హత లేదని అనుకోవచ్చు. ఒకవేళ సమాజం నిన్ను తక్కువగానే చూడవచ్చు, లేదంటే నీ కుటుంబ సభ్యులే, నీ బంధువులే నిన్ను తక్కువగా చూడవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని కూడా తక్కువగా చూడరు. ప్రియ సంగమా, ఎవరిని కూడా తక్కువగా చూడరు. ఆయన ఏం చెప్తున్నాడంటే మనం చదివినటువంటి భాగం ఏంటంటే, జ్ఞానం కలిగిన వారు శక్తివంతుల కన్నా, ఇంకా బలవంతుల కన్నా బలహీనులను, తెలివి లేని వారిని, ఎన్నిక లేని వారిని నేను ఎన్నుకుంటానంటాడు దేవుడు. ఈ సంఘం అందుకే గొర్రెల కాపర్లు ఎందుకు అంత దేవుడు అంత మొట్టమొదటిగా వారికి ఈ యొక్క క్రీస్తు సువార్తను దేవదూతలు ప్రకటించడం చూస్తున్నాం. అందుకే వాళ్ళు ఏం చేశారంటే విన్నారు. గుర్తుపెట్టుకోండి అందరూ, నువ్వు ఎన్నో వాక్యాలు వింటున్నావు. నువ్వు ప్రతి వారము కూడా నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు వింటున్నావు. ప్రియ సంఘం ఆలోచన చేయాలి. ప్రతి సంవత్సరం వింటున్నావు క్రీస్తు జననం గురించి, క్రీస్తు పుట్టు గురించి నువ్వు వింటున్నావు, ప్రతి వారం వింటున్నావు. విన్నది నువ్వేం చేయాలి? మీరందరికీ బాధ్యత. ఒక సేవకులకే మనం అనుకుంటారు, అందరూ ఇదే మాట అనుకుంటారు. కాదు, విన్న వాటిని, కన్న వాటిని, ప్రభువు గురించి, ఆయన మరణించిన దాని గురించి, సమాధి చేయడం గురించి, ఆయన తిరిగి లేచిన, ప్రభు పునరుద్ధానుడు లేచినటువంటి విషయాలు నువ్వు ప్రకటించాలి. ఇది అందరికీ బాధ్యత ఉంది. ఇది ఒక్కరికి సేవకులకే, దైవజనులకే, దేవుడి పనులు ఉన్నవారికి అనుకోవడం పొరపాటు. అది అందుకే వాళ్ళు ఎంతో సంతోషిస్తూ, వారు ఎంతో ఆనందం కలిగి విన్న వాటిని, కన్న వాటిని గురించి వారి సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. హల్లెలూయా.
వీరు చెబుతుంటే వారికి ఆశ్చర్యం వేసిందంట. వారికి ఆశ్చర్యం వేసిందంట. ఎందుకో తెలుసా? ఎందుకు ఆశ్చర్యం వేసింది? దేవుడు వీరికి ప్రత్యక్షం అవడం ఏంటి? ఈ గొర్రెల కాపరికి వీరి ఎచ్చటి వారు, ఎంతటి వారు, వీరి జ్ఞానం ఏ పాటిది, వీరి బ్రతుకులు ఏ పాటివి? ఆలోచన వస్తుంది కదా అందరికి. ఎన్నిక లేని వారు జ్ఞానవంతులుగా మార్చే దేవుడు. హల్లెలూయా. బలహీనులను దేవుడు బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కోణంలో మనం చూస్తే అద్భుతమైనటువంటి క్రీస్తు జననం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సంగమా, ప్రియమైన విశ్వాసులారా, క్రీస్తు జననము ఎన్నికలైనటువంటి బలహీనులకు మొదటిగా దేవుడు సువార్తను అందించాడు. సువార్తను అందించాడు. ఆ సువార్త ఏంటో తెలుసా? ఇదిగో దావీదు పట్టణమందు నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అన్న సువార్త. ఎంత మంచి సువార్త అండి. దేవుడు వారికి ముందు కనిపించాడు. అలా వెలుగు మహిమ చూశారు. వారి చుట్టూ ప్రకాశించిందంట గొర్రెలు కాపలు. ఎంతమంది రాయబడలేదు కానీ వారి పేరు కూడా రాయబడలేదు కానీ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ సమయంలో వారి పొలంలో గొర్రెలు కాస్తుండగా ఒక దేవ ప్రత్యక్షం అయ్యింది. ఆ దూతను చూసి వీరు మిక్కిలి భయపడ్డారు. ఆ దూతను మాట్లాడుతూ, మీరు భయపడకండి, ఇదిగో దేవుని సువార్త మోసుకొని వచ్చాం. ఇక్కడ ఆలోచించేద్దాం, ఇంకో విషయం ఆలోచించేద్దామా? అదే దేవదూతలు చెప్పచ్చు కదా ప్రజలందరికీ. అర్థమైంది ఇక్కడ? ఈ దేవదూతనే చెప్పచ్చు కదా ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలకు, యూదా దేశంలో ఉన్న ప్రజలందరికీ దేవదూతలు చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే దేవుడు ఎన్నిక లేని వారిని ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. ఎన్నిక లేని వారిని ఇష్టపడే దేవుడు. ఇది ఆయన స్వరూపులు, ఆయన పోలికలు చేస్తున్న మనకి ఎంత భాగ్యం ఇచ్చాడో తెలుసా సువార్త చెప్పడానికి. ఈ ప్రపంచ కోణంలో మనం ఆలోచన చేస్తే, ఎవరినైనా మీరు ఏ విషయంలో గురించి మీరు ఆలోచించండి. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, అయ్యో నేను బలహీనుండే, నాకు ఏమీ రాదే, నేను తక్కువ వాడినే, నా స్థితి తక్కువ ఉందే, నా స్థితి బాగోలేదే నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు అనుకోడు. హల్లెలూయా. మనం యథార్థంగా ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని పని చక్కగా చేసినప్పుడు, హృదయపూర్వకంగా నువ్వు చేసినప్పుడు నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు, నీ స్థితిని చూడదా. హల్లెలూయా. అది పరిస్థితి. అందుకే గొర్రెలు కాపలు ఆశ్చర్యపోయారు. వారి దేని స్థితి వారికి తెలుసు, వారి పరిస్థితి వారికి తెలుసు, వారి ఆ దేశంలో ఎంత హీనంగా చూస్తున్నారో వారికి తెలుసు, కానీ దేవుడు చూడు. అందుకే దావీదుని ఎందుకు అనుకున్నాడు తెలుసండి? దావీదు వృత్తి ఏంటంటే మొదటిగా గొర్రెల కాపరి. దావీదు ఆ పేరు ఉందనే అలా జీవిస్తున్నాడా? కాదండి. గొర్రెల కాపరి అయినటువంటి దావీదు గారు మొదటిగా ఆయన గొర్రెలు కాస్తూ ఆరాధన చేసేవాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, నీవు ఏ వృత్తి అయినా సరే, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. నీకు ఏదో ఒక ఉన్నతమైన స్థితి వచ్చిందని, నాకు సమయం లేదు, నాకు ఖాళీ లేదు అన్నావు అనుకో, దేవుడు ఖాళీ చేసేస్తాడు. ఖాళీ చేసేస్తాడు. ఏమవుతాప్పుడు ఖాళీ శాఖ మాత్రం అయిపోతాం. అందుకే నీ స్థితి, నువ్వే పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా సరే, దేవుని నువ్వేం చేయాలి? ఘనపరచాలి. ఈ దావీదు మహారాజు గారు రాజు అవ్వక ముందు ఆయన వృత్తి మనకి తెలుసు, గొర్రెల కాపరి. ఆయన గొర్రెల కాస్తూ, పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, హృదయపూర్వకంగా దేవుడికి సమర్పించుకుంటూ తన హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు దావీదు. అందుకే ఇప్పుడు దావీదుని ఏం చేశాడండి? రాజును చేశాడు. అందుకే దావీదు మహారాజు అంటాము. హల్లెలూయా. అందుచేత మనం ఇక్కడ చూస్తే గొర్రెల కాపరికి మొదటికి ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడండి? సువార్త ప్రకటించే భాగ్యం ఇచ్చాడు. అక్కడ అంత గొప్ప జ్ఞానులు ఉన్నారండి యోధా దేశంలో, రాజులు ఉన్నారు కదా, ఎంతమంది గనులు ఉన్నారండి ఆ దేశంలో, యోధా దేశంలో. కానీ వీరిని ఎందుకు ఎన్నుకోవాలి? దేవుడు ఆలోచన చేస్తాడు నీ గురించి, ఆలోచన చేస్తాడు. దేశంగమా,
ఇప్పుడు వారు ఏం చేశారంటే ఆ సువార్తను విన్నారు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే సువార్త వింటున్నాం. విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము అంటారు అపొస్తలుల కార్యాల్లో. అబ్బాయి మీ ఉండలో మీరు ఎన్ని కొడతారా, చంపండి, మేము ఉన్న వాటిదే ఉన్నది, మేము చూసిందే విన్నదే చెప్తాం సువార్త, అంతకు మించి ఏం చెప్పమన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు బయట సువార్తలు? స్వస్థల గురించి హైలైట్ చేస్తారు, అద్భుతాలు జరిగితే రండి అంటారు. కానీ ఏం చెప్తారు అపొస్తలుల కార్యంలో? వాళ్ళు ఏమంటున్నారంటే మీరు మమ్మల్ని చంపుతారా, మమ్మల్ని కొడతారా, తిడతారా, మమ్మల్ని రాళ్ళతో చంపుతారా, కొట్టండి, కానీ ఉన్న వాటిని మేము చూసిన వాటిని అదే చెప్తాం సువార్త. ఏం చూశారు, ఏం చెప్పారు? ఈ గొల్లలు ఏమంటున్నారు? ఇదిగో దావీదు పట్టణంలో ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు అన్న మాట విన్నారు, చెప్పేశారు వెళ్ళి. ఇదే మాట అపొస్తలులు పేతురు, అపొస్తలులైన పౌలు వారు, ఇంకా ఫిలిప్పు, చాలా మంది ఇదే సువార్త. ఏ సువార్త అండి? క్రీస్తు పుట్టుక. సెకండ్ చాప్టర్ వచ్చింది చూడండి. రీసెంట్గా మనం ఆలోచన చేస్తే వీరు సువార్త విన్నారు, ఇప్పుడు ప్రకటించడానికి బయటకు వచ్చారు, ఆరాధిస్తున్నారు, సాగిలి పడ్డారు, ప్రార్థించారు. ఎన్ని చేశారండి? అంతే కదా. మొత్తం ఏమన్నారండి? దేవుని మాటలు విన్నారు, సువార్త విన్నారు, అంత మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని చూడడానికి వెళ్ళారు, అంటే మందిరానికి వెళ్ళారు. హల్లెలూయా. ఎంతమంది దేవుని మాటలు విన్నా సరే మందిరానికి రాలేరు. వారు ఊరికనే ఉన్నారా? ఉన్నారండి. దేవుని మాట విన్నారు. ఫస్ట్ నువ్వు వింటున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు, కానీ విన్న తర్వాత ప్రభుని చూడాలి. బెత్లెహేముకి వెళ్ళి వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అక్కడ చూశారు. అంత మాత్రమే చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? సాగిలు పడ్డారు, అంటే ప్రార్థిస్తున్నారు, సాగిలు పడ్డారు, దేవునికి లోబడిపోయారు. అయ్యా నీకు వందనాలయ్యా యేసు. ఇప్పుడు చూసిన ఆనందంలోనే యేసును చూసే సంతోషం ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ఆరాధన చేశారు, దేవునికి స్తోత్రం చెల్లించారంట. అందుకే దేవుడు ఎందుకున్నారు తెలుసండి? వారి యొక్క తపన, వారి యొక్క స్థితిని దేవుడు చూశాడు కాబట్టి వారు వెంటనే దేవుని చూడడానికి వచ్చారు. ఓకే, అంతా బాగుంది. ఏమండి? సువార్త విన్నారు, సువార్త ప్రకటించారు, సువార్త విన్నారు, దేవుని చూడడానికి వచ్చారు, సాగిలి పడ్డారు, ప్రార్థించారు, దేవుని స్తుతించారు, ఆరాధన చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారి పని ఏంటి? వారి పని ఏంటంటే ఇప్పుడు సువార్త విన్నారండి. ఆ సువార్త విన్న తర్వాత దేవుని చూడాలని ఆశపడ్డారు, దేవుని చూశారండి, సాగిలి పడ్డారు, దేవుని స్తుతించారు, ఇప్పుడు ఆరాధన చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గొర్రెలు కాబట్టి పని ఏంటంటే ఇప్పుడు ఆ సువార్త ప్రకటించాలి, ప్రచురపరచాలి. ఆమేన్. వెంటనే వారు ఏం చేస్తున్నారు? సంతోషంతో ఈ విషయం ఎవరికి చెప్పారు తెలుసండి? మరియా కూడా చెప్పారు. అమ్మా ఇదిగో అమ్మా, మాకు దేవదూతలు వచ్చి ఒక శుభవార్త మేము విన్నాము, మాకు వెలుగు కలిగింది, మాకు వెలుగు చూసాం, మేము ఈ యొక్క మాటలు మేము విన్నాము, ఇగో బెత్లెహేముకి వచ్చాం తల్లి అని చెప్పగానే ఆ మాటలంతా మరి ఏం చేసిందండి? భద్రం చేసుకుందంట. ఏ మాటలు? ఓకే, దేవుని మాటలే. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? సువార్తని, ఆ సువార్తని అంట భద్రం చేసుకుని జాగ్రత్త పరుచుకుందంట. ఎప్పుడైనా దేవుని మాటలు విన్నప్పుడు మీరు ఎప్పుడైనా దాచుకున్నారా? భద్రపరుచుకున్నారా? దేవుడు స్వయంగా నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు, నీ పరిస్థితి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు భద్రపరుచుకున్నావా? ఈ మేమంట తల పోసుకుంటూ భద్రపరుచుకుందంట మరియ. ఓకే, ఇప్పుడు గొర్రెల కాపరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు క్రీస్తు జననం గురించి మొట్టమొదటిగా మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. దయచేసి మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. క్రీస్తు జననము, క్రీస్తు పుట్టుక మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఈ యొక్క గొర్రెల కాపరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక రెండవది మనం ఆలోచన చేస్తే క్రీస్తు యొక్క
మరణము, సమాధి, పునరుద్ధానము. ఇక్కడ కూడా ఒకటి సువార్త వచ్చిందండి. ఎవరికండి చెప్పగలరా? ప్లీజ్ మనం ఆలోచన చేస్తే, మొదటిగా క్రీస్తు జననము, క్రీస్తు పుట్టుక గొర్రెల కాపులకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మర్చిపోకూడదు. మొట్టమొదటి సువార్త క్రీస్తు జననం గురించి, క్రీస్తు పుట్టుక గురించి మొదటిగా సువార్త దేవదూతలు గొర్రెల కాపులకి ఇచ్చారు. ఎంత ధన్యత అండి! ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యలో, తన యొక్క జీవితంలో, ఆయన బ్రతికినంత కాలం ఈ భూలోకంలో ఆయన చేసిన స్వస్థతలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినటువన్నీ కూడా ఒకే చివరికి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడు అయినటువంటి యొక్క సన్నివేశాన్ని ఇప్పుడు ఈ సువార్త ఎవరికి వచ్చిందంటే ఒక స్త్రీకి వచ్చింది. హల్లెలూయా! ఎవరికంటే మగ్దలేనే మరియకు వచ్చింది. ఆమె చూసింది. చూద్దామండి అది కూడా. యోహాను సువార్త చూద్దాం. 20వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయనతో తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోని ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినై ఉన్న వాని యొద్దకు ఎక్కిపోదని వారితో చెప్పాను. మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభువుని చూచి తిని. హల్లెలూయా! అక్కడ ఎవరు చూశారండి? గొర్రెల కాపులు చూశారు. ఎవరు చూశారండి? ప్రభువు యేసుక్రీస్తు వారు. ఇక్కడ అంటుంది నేను ప్రభువుని చూసి తిని. సువార్త గుర్తుపెట్టుకోలేదు. ఇది కూడా చదువు. ఆయన నాతో మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. శిష్యులు ఎవరికి లేదండి అర్థత, ఎవరు గమనించలేదు. ఇప్పుడు చెప్పండి, మరలా ఇంకో సువార్త. ఏ సువార్త అది? ఇక్కడైతే క్రీస్తు జనన సువార్త గొర్రెల కాపరికి వచ్చింది. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానము, అంటే ఆయన పునరుద్ధానం లేచినట్లు, ఆయన చనిపోయి సమాధి చేయబడి మరలా 3వ దినాల్లో లేచిన పునరుద్ధానుడు అయ్యాడని యొక్క వార్త ఎవరికంటే ఒక స్త్రీకి వచ్చింది. హల్లెలూయా! ఇవేనండి మనకు కావాల్సింది సువార్త. ఏంటనుకున్నారు? క్రీస్తు జననము, ఆయన మరణము, సమాధి, పునరుద్ధానము. ఇదే కదా సువార్త మనకి. ఈ యొక్క సువార్తే అపోస్తలులందరూ పట్టుకున్నారు. ఇదిగో మేము విన్నాము ఈ సువార్త. ఆయన జననం మాకు తెలుసు, ఆయన మరణించినట్టు మాకు తెలుసు, ఆయన సమాధి చేయబడి మాకు తెలుసు, ఆయన సజీవుడే లేచాడని మాకు తెలుసు. ఇదే మీకు చెప్తాం కానీ వేరే మీకు చెప్పాం. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇలాగా ఎవరు చెప్తున్నారని ఈ సువార్త వింటున్నారు ఇక్కడ. అందుకే మీ అందరికి దేవుడు ఎందుకు చేశారు? మనకి రక్షణ ఇవ్వాలని. అందుకే కదా గొర్రెల కాపులు ఏం చెప్పారండి? దావీదు పట్టణమందు మీ కొరకు ఎవరు పుట్టారు? ఇంకా పేరు చెప్పలేదు కదండి, యేసుని చెప్పలేదు కదా. మొదటిగా ఇదిగో మీకు రక్షణ ఇవ్వడానికి దావీదు పట్టణంలో ఒక శిశువు పుట్టాను, అదే జన్మించారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ. ఇక్కడ చూస్తే సువార్త అంతా మనం గమనించినట్లయితే ప్రియ సంగమా, క్రీస్తు జననం గురించి నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు? క్రీస్తుని గురించి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఎవరికి లేదా బాధ్యత? ఏదో సేవకులు చెప్పుకుంటారు, ఏదో 4 మాటలు వాళ్ళే చెప్పుకుంటారు. ఎందుకంటే దేవుడి పనిలో ఉన్నారు వాళ్ళు. నీకు లేదా బాధ్యత? లేదండి. యేసు ప్రభువు అంటారు, మీరు ప్రపంచానికి వెళ్ళి అందరికి సువార్త ప్రకటించండి, అందరినీ నా శిష్యులుగా చేయండి అంటారు. అంటే శిష్యులు అంటే మీరు నేర్చుకోవాలి కదా. అందరినీ నా శిష్యులుగా చేయండి అంటే మీరు కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటారు, మీరేం చేస్తారు? చెప్పలేదండి. నేర్చుకున్నారు, మీరేం చేస్తారు? నేర్చుకున్నారంటే దేనికి అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి, మాట్లాడవా? మీరు నేర్చుకుంటున్నారు,
ఒక టీచర్ గా మీరు ట్రైనింగ్ అవుతున్నారు, బీఈడీ చదువుతున్నారు. ఎందుకని? ఇంకొకరు చెప్పడానికే కదండి. అందుచేత నువ్వు నేర్చుకుంటున్నావు, నీవు ఇతరులకి చెప్పేలా ఉండాలి. ఎవరి గురించి అండి? అది క్రీస్తు వార్త చెప్పాలి, వేరేది కాదు. అందుకే దేవుడు మొదటిగా గొర్రెల కాపరిని ఎన్నుకున్నాడు. అద్భుతంగా క్రీస్తు జననం గురించి, క్రీస్తు పుట్టు గురించి వారికి మొట్టమొదటిగా సువార్త వారికి అందింది. హల్లెలూయా. ఎప్పుడు చూసినా మనం పశువులు పెట్టుకున్నాం, కాపర్లు, గొర్రెల కాపర్లు అంటాం, కానీ వారి గురించి చరిత్ర తెలిస్తే. అందుకే ప్రత్యేకించి ఇస్రాయల్ జనాంగంలో మొదటిగా చివరి ఇద్దరు కుమారులు కూడా వారి యొక్క వృత్తి ఏంటో తెలుసా? గొర్రెల కాపర్లు. వారిని చాలా నీచులుగా చూసేవారు, వారిని తక్కువగా చూసేవారు. అన్నదమ్ములే. ఒక కుటుంబంలో ఎవరైనా బలహీనంగా ఉంటే వారే లోపంగా కనిపిస్తారు కదా. కానీ దేవుడు వారిని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. మనుషులను ఎన్నిక చేయకపోవచ్చు, మనుషుల్ని నిందించవచ్చు, మనుషులని నిరాశ నిస్పృహకి వెళ్ళగొట్టవచ్చు. కానీ దేవుడు అది సంతోషంగా మారుస్తాడు, నేను ఎన్నుకుంటాడు. సంగమా, గొర్రెల కాపర్లు వారి జ్ఞానం లేని వారి, తక్కువగా చదువుకున్న వారే. ఎందుకని అంత పరిస్థితి? రాత్రి కాల సమయంలో వారిని గొర్రెలు కాయడం ఏంటండి? అంటే ఎంత కష్టం అండి? అంతే చదివాం కదండి. రాత్రి కాల సమయంలో పొలంలో గొర్రెలను వారు కాచుచుండగా ఇదిగో దేవదూత ప్రత్యక్షమే వారితో వార్త చెప్పడం ప్రారంభించడం. ఇవన్నీ చూస్తున్నామంటే అంటే వారి పరిస్థితి ఎలా ఉంది? ఓకే, ఇవన్నీ ఏంటన్నా నీవు కూడా ఇప్పుడు గొర్రెల కాపరి గురించి విన్నాము, ఒక స్త్రీ గురించి మనం విన్నాము, మగ్దలేని మరి గురించి విన్నాము. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఉద్దేశం దేవుని కొరకు. ఈ యొక్క జననం గురించి నువ్వు ఏ విధంగా ప్రకటిస్తావు? క్రీస్తు పుట్టుక నువ్వు ఎలాగ ప్రకటిస్తావు? క్రీస్తు పునరుద్ధానం గురించి నువ్వు ఎలా ప్రకటిస్తావు? ఇవన్నీ లింక్ పైన. అందుకే దేవుడు ఆయన సామాన్యంగా అంటే తన స్థితిని మనం చూస్తున్నాము. తక్కువ అనేటువంటి మనుషుల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అందుకే మనం ఆలోచించేస్తే ప్రియసంగమా, నువ్వు ఏ విషయంలో నిరాశ చెందుతున్నావు? ఏ విషయంలో నేను ఎన్నిక లేని వాడిగా, ఎన్నిక లేని దానిగా నువ్వు అనుకుంటున్నావు? నా స్థితి ఏంటి? మారుతుందా? నా పరిస్థితి మారుతుందా? లేదంటే నా స్థితి ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నావా? దేవుని మాటలు వింటున్నావు కదా, నీకు ధైర్యపరచడం లేదా? నీకు ధైర్యంగా లేదా? దేవుని మాటలు నీకు ఆదరణ లేవా? దేవుని మాటలు నీకు ఉత్సాహం లేదా? ఇదిగో నా దేవుడు అన్యాయం చేయడం అసంభవం నువ్వు ఎప్పుడైనా చెప్పావా? దేవుడు నన్ను అన్యాయం చేయట అసంభవం. న్యాయవంతుడు ఆయన. ఎవరిని కూడా ఆయన తృణీకరించే దేవుడు కాదు. ప్రియ సంగమా, ఏ సమయంలో ఏ రీతిగా దేవుడు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనం ఎంత తొందరపడిపోయినా ఆయన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. నీ పట్ల ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు, నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచాలనుకున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. ఒకటి గుర్తు పెట్టుకుందాం మనం, అపవాది మనకి శోధన ఇస్తాడు, శోధన రప్పిస్తాడు. అలాగే దేవుడి ద్వారా మనకి పరీక్ష వస్తుంది, మనుషుల ద్వారా కూడా నీకు పరీక్ష వస్తుంది. కానీ ఇవన్నీ కలెక్ట్ చేసిన వాడు దేవుడే. అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో నేను చూస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని. హల్లెలూయా. అందుకే మన క్రీస్తు జనము ప్రతి సంవత్సరం మనం వింటున్నాం. కానీ అందులో ఉన్నటువంటి అర్థము చేసుకోవాలి. మనం అందులో భావన మనం అర్థం చేసుకోవాలి. ఏదో ప్రతి సంవత్సరం ఈ జ్ఞానం గురించి వింటాం, గొర్రెల కాపరి గురించి, దేవత గురించి, ఇంకా చెప్పాలి యేసుక్రీస్తు ప్రభువారు, మరియా, యోసేపు, జకర్యా, ఇవే మనం వింటాం. కానీ మనకి ఏ రీతిగా మనకి వర్తిస్తుంది ఎప్పుడైనా ఆలోచనలో పడ్డామా? గొర్రెల కాపరులు అని చూస్తాం, మనం పెట్టుకుంటాం అంతే. కానీ వారి చరిత్ర ఎందుకు వారిని ఎన్నుకోవాలి? ఆలోచించేద్దాం. మొదటిగా దేవుని జననము పుట్టుక, మొదటిగా ఆ సువార్త గొర్రెల కాపరికి అందింది. హల్లెలూయా.
వారు ప్రకటించారు, సాగిలి పడ్డారు, ప్రార్థించారు, ఆరాధన చేశారు, దేవుని ఘనంగా స్తుతించారు, అందరికి ప్రచురపరిచారు. ఇదిగో మీ దేవుని చూచాం, మాకు దేవదూతలు వచ్చి సువార్త అందించే దేవుడి ద్వారా మాకు అందించబడింది. ఆ సువార్త మేము విడిచిపెట్టక మేమందరికీ చెప్తున్నామని ఆరాధన చేస్తూ స్తుతిస్తూ దేవుడు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మరియ ఏడుస్తుంది. ఎవరిని? మాకు తెలియదు. మరి అయ్యా ప్రభా చనిపోయావు, నేను ఎవరో ఎత్తికెళ్ళిపోయారని ఏడుస్తుంది. వేకుజాము వచ్చిందంటే నీ అంత ఆశ అండి. ఇప్పుడు చెప్పండి, స్త్రీలకు కూడా లేదా? చెప్పండి, స్త్రీలకు లేదా సువార్త ప్రకటించడానికి? ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు గొర్రెల కాపురంలో ఆలోచన చేస్తాం. వారికి మరి స్త్రీలకు వచ్చింది కదా. ఏమొచ్చింది? సజీవుడైనటువంటి యేసు తిరిగి లేచినట్టు, పునరుద్ధానుడైనటువంటి యేసు తిరిగి లేచినట్టు యేసు ప్రభు గురించి మొదటిగా మాకు తెలియని మరి స్త్రీకి వచ్చింది. మరి నువ్వు ప్రకటించవా? ఇంట్లోనే కూర్చుంటావా సీరియల్ చూస్తూ? ఇంట్లోనే కూర్చుంటావా ముసలామ ముచ్చట్లు చెప్పుకుంటూ? మాకేం బాధ్యత లేదు నువ్వు అనుకుంటున్నావా? చెప్పండి, ఏం సువార్త ప్రకటిస్తున్నాను? అక్కడికి ఇక్కడికి పక్కన వెళ్తావు, ఏం చెప్తావు? అంతా ఒట్టి మాటలు చెప్తావు, కథలు చెప్తావు. ఎప్పుడైనా ప్రభు గురించి చెప్పావా? చెప్పు. అది కొనుక్కున్నారు, వీళ్ళది కొనుక్కున్నారు, వీళ్ళలో కొనుక్కున్నారు, ఇవే మాటలు. ఎప్పుడైనా ప్రభు గురించి చెప్పావా? ఆయన త్యాగం గురించి మనం చెప్పావా? క్రిస్మస్ మాత్రం చేసేసుకుంటాం. ఏంటంటే క్రిస్మస్ మాత్రం చేస్తాం, నిజమే. కానీ మరి ఎలా ప్రకటిస్తున్నాడు క్రీస్తు జన్మ గురించి? ఎవరికి చెప్తున్నావు? ఈ సంవత్సరం వచ్చిందండి, ఎవరికైనా ఒక్కరికైనా చెప్పావా? నేను అందుకే ప్రతి వారం చెప్తాను, క్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు అంటే ఏంటి? నీ దగ్గర సమాధానం ఉందా? ఏమోండి తెలియదంటే ఏంటి? అసలు క్రైస్తవేనా? వాళ్ళు అడిగితే ఏమంటారు? నిజంగా చర్చికి వెళ్తున్నావు అని అడిగితే ఏంటి ప్రశ్న? వెళ్తున్నారు మీరు, ఏమంటే వెళ్తున్నారు, ఏమంటారు తెలుసా మీకు? అలాగుంది ఏ సంగమా. నువ్వు వింటున్నావంటే, దేవుడు మాటలు వింటున్నావంటే, ఇప్పుడు మరియ భద్రం చేసుకుందని నువ్వు కూడా భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దాచుకుంటే బయటికి తెస్తావు. ఏంటో తెలుసా? ఎప్పుడో తెలుసా? అపవాది నీతో యుద్ధంకి వచ్చినప్పుడు నువ్వు బయటికి తెస్తావు. అయ్యా హల్లెలూయా. లేదా నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, అది అటాక్ చేస్తాడు నీ మీద. ఎందుకంటే నువ్వు ఎంటీగా ఉన్నావు, ఖాళీగా ఉన్నావు, నీలో వాక్యం లేదు నీ హృదయంలోని. పండగలే ఆచరిస్తావు. నేను అందుకు ప్రతి వారం చెప్తాను. కానీ అన్నిటికంటే ముఖ్యంగా చెయ్యి, నిజమే, ఆయన జన్మదిన వేడుకలు చెయ్యొచ్చు, మంచిదే, సంతోషమే, ఆనందమే. కానీ నీలో వాక్యం ఉందా? క్రీస్తు జన్మ యొక్క సువార్త నీలో ఉందా? ఆయన పునరుద్ధానుడయ్యాడని వార్త నీలో ఉందా? చెప్పగలవా నువ్వు? ఇవన్నీ లేకుండా నువ్వు మనం ఎలా చెప్తామని దేవుని పెట్టమని, నేను క్రైస్తవురాలని, నేను దేవుని పెట్టాను, నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఎలా చెప్పాలనిపిస్తుంది నీకు? అందుకే దేవుడు వాక్యం ఉన్నారు. అందుకే దావీదు హృదయానుసారుడు అయ్యాడు. ఎందుకు తెలుసా? దేవుని స్తుతించాడు, దేవుని మాటలు హృదయంలో దాచుకున్నాడు, స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తూ పాటలు పాడుతున్నాడు. అందుకే దావీదు నా హృదయాన్ని హత్తుకునే వ్యక్తి ఎవరు? దావీదు మహారాజు అయిపోయింది. అందుకే ప్రియ సంఘం ఆలోచన చేద్దాం. ప్రతి ఏడాది మనకు వస్తుంది. ఈ సంవత్సరం నువ్వేం నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నావు? ఇప్పుడు క్రీస్తు ఈ డిసెంబర్ నెల అంతా వచ్చి ఎన్నో మాటలు వింటున్నావు. క్రీస్తు గురించి ఎన్నో, ఆయన పుట్టు గురించి నువ్వు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నావు. నీకు ఎలాగ అర్థమవుతుంది? నేను అందుకే చెప్పాను, ఈ నెలే కాదు, మనం ప్రతిరోజు కూడా నిజమే ఆయన జననము, ఆయన శిలువ త్యాగము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరానికి ఒక నెల కాదు. ఇంకా ఈ ఒక 10 సంవత్సరాల నుంచి ఈ నెలంతా వచ్చి, ఒకప్పుడైతే 23 నుంచి స్టార్ట్ అయ్యేది. డిసెంబర్ 23, 24, 20 ఈ 3 రోజుల భక్తి తెలుసా మీకు? 23, 24, 25 ఇంకా చెప్పాలంటే 1వ తారీఖు వరకు భక్తి. ఇంకా ఇప్పుడు ఏదో మంచి ప్రోగ్రామ్స్ అయినట్లు అవుతాయి కాబట్టి మొదటి నుంచే ప్రారంభిస్తున్నారు 1వ తారీఖు నుంచి. కానీ నువ్వు ఎన్ని ప్రభు లేకుండా చేస్తే వ్యర్థమే.
ప్రభు లేకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. అందుకే దేవుడు మనకు ఒక పనిని అప్పగించాడు. నీవు కూడా సువార్త చెప్పాలి. ఎవరికైనా చెప్పు. ఈ క్రీస్తు జనుల గురించి చెప్పు. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు ఆయన మరణించాడు? ఎందుకు ఆయన సమాధి చేయబడ్డాడు? ఎందుకు ఆయన తిరిగి లేచాడు? ఎందుకు అపోస్తలులైన పౌలు అందరూ కూడా సువార్త ప్రకటించారు? ఇది ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది క్రిస్మస్ అంటే నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే గొర్రెల కాపరికి ఇచ్చాడంటే సువార్త ఏమి ఇచ్చాడు? క్రీస్తు జనం గురించి ఇచ్చాడు. ప్రియ సంగమా, మరి నీకు లేదా బాధ్యత? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? క్రీస్తు గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా? నీ మాటల్లో క్రీస్తున్నాడా? గంటల గారు మనం మాట్లాడతాం కదా ఇతరులతో, అందులో క్రీస్తు సువార్త ఉందా? ఒక్క మాట ఉందా? చాలా మంది అనుకుంటారు ఎవరు వింటారులే. ఇంకో విషయం చెప్పనా? నిజంగా మరి చెప్పకపోతే ఇది గుర్తు పెట్టుకోండి. నీవు చెప్పకపోతే వేరే వారు ఎవరైనా వచ్చి వారు విన్న తర్వాత నీవు చెప్పలేదని దేవుడు నిన్ను అడుగుతాడు. అప్పుడు ప్రశ్న వేస్తాడు. నీకు అవకాశం వచ్చింది, గంటల దగ్గర మాట్లాడావు, ఎప్పుడైనా నా గురించి చెప్పలేదు, నువ్వు గుర్తు పెట్టుకో. వాళ్ళు మారారనుకో, దేవుడి సన్నిధికి వచ్చారనుకో, దేవుడికి సాగిలి పడ మారుమనసుకొని బాప్తిసం తీసుకున్నారు, అప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు. ఏంటో తెలుసా? నీకు ఎంతో సమయం ఇచ్చాడు, నువ్వు మాట్లాడవు, గంటల మాట్లాడు, సంవత్సరంలో వాళ్ళతో మాట్లాడు, సంగీతంగా ఉన్నావు. నువ్వు ఎప్పుడైనా క్రీస్తు గురించి చెప్పావా? ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఇప్పుడు నీవే రక్షణ పొందుకొని నిన్నే దేవుడు అడుగుతున్నాడు. ఎవరికి చెప్పావా? దేవుడి మాటలు ఏమనుకుంటున్నారు? దేవుడి మాటలు అంటే? కానీ దేవుడు ప్రశ్నిస్తే మనం ఎన్నో మార్లు చెప్పుకుంటున్నాడు. దేవుడు ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉందా? దేవుడు అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా చెప్పడానికి? నీ దగ్గర జవాబు ఉందా? ఈరోజు అది అడుగుతున్నాడు. నిజంగా మొదటిగా మనం ఆలోచన చేస్తే మనకు కూడా సువార్త చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నీకు బాధ్యత ఉంది, నీకు కూడా ఉంది. నీ మట్టుకు నువ్వు చేయాలి. ఇదే క్రీస్తు జననం, ఇదే క్రీస్తు క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఏంటి? నువ్వు చెప్పు ఇతరులకి. అంతేగాని రేపు మా క్రిస్మస్ జరుగుతుందని రండి అని చెప్పలేదు. క్రీస్తు గురించి చెప్పు. నా దేవుడు త్యాగపూరితమైన జీవితాన్ని సమర్పించాడు ఆయన. చెప్పు. ఎవరి కోసం? అందరి కోసం అండి, మనందరి కోసం అండి. మనందరికీ స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన మరణించాడండి. ఆయన ఎందుకు వచ్చాడని మరణించాడని చెప్పండి. అదేనండి క్రీస్తు జననం, పుట్టిక. క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారండి? ఇదిగో ఒక రక్షకుడు వస్తున్నాడు, బెత్లెహేములో పుట్టబోతున్నాడు, మహా సంతోషం కలుగుతుంది. ఈ స్వార్థమానము, రక్షకుడు పుడుతున్నాడు అని చెప్పినట్టు మాట దేవతలు చెప్పిన మాటలు గొర్రెల కాపులు వెంటనే సువార్తకి బయలుదేరు. హల్లెలూయా. మరి నువ్వేం చేస్తావు ఈ క్రిస్మస్ కాలంలో? ఏం చేయాలనుకుంటున్నావు? ఒక్క మాటనే చెప్తావా ప్రభు గురించి? ఒక్క మాట చెప్తావా నీకు తెలిసిన వారికి? చెప్తావా? ఇదే ప్రభు అడుగుతున్నాడు. ప్రియ సంగమా, ప్రకటించు. విన్న వాటిని, కన్న వాటిని యేసు ప్రభు పుట్టాడు నా కొరకు, యేసు ప్రభు నా కొరకు జన్మించాడు. చెప్పు. కన్న వాటిని, విన్న వాటిని. ఏం విన్నావు? దేవదూతలు గొర్రెల కాపులకు ఏ విషయం చెప్పింది? నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పిన రీతిగానే నువ్వు కూడా చెప్పు. ఆయన మరణం గురించి చెప్పు, ఆయన త్యాగం గురించి చెప్పు, ఆయన చిందించిన రక్తం గురించి చెప్పు, ఆయన ఎంత మంచి దేవుడో చెప్పు, ఆయన ఎంత మంచి కార్యం చేశాడు చెప్పు, ఆయన యొక్క గుణ లక్షణాలు చెప్పు. చెప్పడానికి మనకు నోరు ఉంది కదా, దేవుడికి ఇచ్చాడు కదా, తినడానికే కాదు కదా, చెప్పడానికి కూడా ఇచ్చాడు కదా. నేను మరి అందుకే అడుగుతాను, ఇవన్నీ అడుగుతాడు. దేశంగా ఆలోచించేద్దాం. ఈ సంవత్సరం నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇంకెప్పటికీ మర్చిపోవు. గొర్రెల కాపరి చరిత్ర చెప్పని సమయం లేదు, ఇంకా చెప్పచ్చు. కానీ దేవుడు మొదటిగా వారికి ఎంత ధన్యత ఇచ్చాడు, ఎంత మంచి వాక్యం ఇచ్చాడని సువార్త. మరి అటువంటి సువార్త నీ దగ్గరకు వస్తుంది కదా, నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వెందుకు అశ్రద్ధ చేస్తున్నావు? నువ్వెందుకు పక్కన పెడుతున్నావు? నీకు లేదా?
వాళ్ళే చేస్తారులే, వాళ్ళే చేస్తారు, వాళ్ళే చెప్తారని కుదురుతుందా? మరి నువ్వెందుకున్నావు? సంపాదించుకోవడానిక ఈ లోకంలో? కానీ మనందరికీ బాధ్యత ఉంది ప్రియ సంగమా. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. క్రీస్తు జననం ప్రకటించు. ఆయన మరణం గురించి ప్రకటించు, ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించు. దేవుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. దేవుడు ఏమనుకుంటున్నాడో, ఏమై ఉన్నాడో, నీ పట్ల ఏమై అనుకున్నాడు, ఆ రీతిగానే దేవుడు నిన్ను ఉంచుతాడు. నువ్వు చెప్పక్కర్లేదు. దేవుడు మన స్థితిని మారుస్తాడు, మన కుటుంబ పరిస్థితిని మారుస్తాడు. ఎందుకో తెలుసా? నీ కుటుంబంలో, నీ గృహంలో, నీలోని క్రీస్తు ఉన్నాడు. నువ్వు క్రీస్తు గురించే మాట్లాడతావు, క్రీస్తు ద్వారానే మాట్లాడతావు, ఆ ప్రకారమే జీవిస్తావు. నీ యొక్క దేవుని యొక్క గుణ లక్షణం నీలో ఉంటాయి. ఇంకేం కొద్ది ఉంటుంది నీకు. నువ్వు అప్పుడు ఏమంటావు తెలుసా? నాయన నీవు ఉంటుండగా లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదే అంటావు. ఏమంటావండి? నీవు ఉంటుండగా నాకు ఈ లోకంలో ఏది అక్కడ. దానికి అర్థం ఏంటి? నువ్వే చూసుకుంటావు. నేను నా అవసరం నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు, అన్నీ నువ్వే చూసుకుంటావు ప్రభా. అలా చెప్పగలగాలి. కానీ ఇవన్నీ కలిగి నీకు రావాలంటే నీకు కూడా ఒక బాధ్యత ఉంది. హల్లెలూయా. సువార్త ప్రకటించే బాధ్యత నీకు ఉంది. ఇంకా మనకి సమయం లేదు. నువ్వు ఆలోచన చేయకు. ఇంకా సమయం ఉందిలే, ఇంకా రోజులు నాకు తగిన సమయం ఇది. ఇప్పుడే మొదలు పెట్టు. ఒక్కరికైనా చెప్పు. ప్రభు గురించి గొప్ప కార్యం గురించి చెప్పు. ప్రభు చేసిన అద్భుతాల గురించి చెప్పు. చెప్పడానికే కదా దేవుడు ఇన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి ఇచ్చాడు. ఇది సంఖ్యలో పెట్టుకుని తిరగడానికి కాదు, చెప్పడానికే. దేవుని మాటలు చెప్పడానికి. ఈ సంఘం ఆలోచన చేద్దాం. దేవుడు ఎంతో గొప్పగా గొర్రెలు కాబట్టి ఇచ్చేసి సువార్త అంత మాత్రమే మనకు కూడా ఇచ్చేసాడు. మనకు కూడా దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నడిపిస్తున్నాడు. దాన్ని నిర్లక్ష్యం చేయకు దయచేసి. అశ్రద్ధ కలిగి ఉండద్దు. దేవుడు ఖచ్చితంగా మన కుటుంబానికి మేలు చేస్తాడు. ప్రారంభించు, ప్రకటించు, మొదలుపెట్టు. ఒక అడుగు ముందుకు వెయ్యి, ఒక మెట్టు ఎక్కు. దేవుడే నిన్ను నడిపిస్తాడు. ప్రభు పరిశుద్ధ వాటిని దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధురానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామా ప్రభు. ఈనాటి దినాన, ఈ దినాన ప్రభు, ఈ సమయంలో ప్రభా ఒక అంశం అందించినందుకు మీకు స్తోత్రాలు. దేవా, అజ్ఞానం ఉన్నటువంటి వారిని, బలహీనులను, నాయన శక్తిహీనుల గురించి ఈ రోజు మాతో మాట్లాడారు. నువ్వు ఎవరిని ఎన్నుకుంటావు నాయన నీకు వందనాలు. మొట్టమొదటి ఇచ్చిన సువార్తను బట్టి నీకు వందనాలు. మేము కూడా ప్రకటించడానికి ప్రభా నీ యొక్క దైవ సహాయం అనుగ్రహించు మా తండ్రి. నాయన నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి. మాకు ధైర్యాన్ని ఇవ్వండి నాయన, భద్రతను దయచే ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు తెలియపరచుకుంటున్నావు తండ్రి. నాటి క్రిస్మస్ కాలంలో మరొక సంవత్సరం అందించినందుకు నీకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. వాక్యం ద్వారా మాకు గద్దిస్తున్నందుకు నీకు వందనాలు. మాకు తెలియపరుస్తున్నందుకు, మాకు బయలుపరుస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చెరువున ప్రతి ఒక్కరు, ప్రతి కూర్చుమని దర్శించున్నాయి. నీ కాపుదల ఉంచున్నాను. ప్రతి అవసరం వారికి తీర్చున్నాను. ఎంతో ఆశతో చెరయ్యాలి మందిరానికి. ఆశకల ప్రాణం తృప్తిపరచున్నాయి. కుటుంబానికి మేలు చేయమని, నీ దైవ కృపలో దర్శించమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వెళ్ళిపోతున్నాం. ప్రియమైన పరమ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం. ఈ ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని అదే రీతిలో ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారు వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి బాబుగా ఆశీర్వదించుగాక.